ఇది నల్లేరు అంటారు. ఇది మోకాళ్ళ నొప్పులకి ఎముకల బలానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇరిగిపోయిన ఎముకలు కూడా అతుకుతాయి అని చెప్పి అంటారు. ఇది కట్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని పీల్ చేసుకోవాలి చాకుతో, కానీ ఆ పైన కొంత బీరకాయని పీల్ చేసినట్టు పీల్ చేయాలి చాకుతో, మొత్తం పీచులు లేకుండా పీల్ చేసి చిన్న ముక్కలు కోసి వేపుకోవాలి. నేను కొంచెం పెద్దవి కోసాను, అందుకు ఇవి ఈ సైజు ఉంటే పేలుతి. చిన్న చింతపండు నానబెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఇది ఏ రోజు చేసుకున్నామో ఆ రోజు తినేస్తే బెటర్, నిల్వ ఉంచితే గుడ్. దానివల్ల రిజల్ట్స్, దాని నుండి వచ్చే ఉపయోగాలు తగ్గుతాయి. పచ్చెనపప్పు 1 స్పూన్, పచ్చెనపప్పు 1 స్పూను, సాయిపప్పు 1/2 స్పూను, జీలకర్ర, స్పూన్ ధనియాలు, 4 ఒక 5-6 మెంతులు వేసి వేపుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు ఎండుమిర్చి మన కారాన్ని బట్టి, బాగా మిర్చి కారం ఉన్నదైతే ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన దాన్ని పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న నల్లేరు ముక్కల్ని వేసి వేపుకోవాలి. వేపుకొని బాగా మగ్గిన తర్వాత వాటిని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో మనం ఆల్రెడీ పక్కకు తీసి పెట్టి వేపుకొని ఉన్నాయి కదా, అవన్నీ ఒక వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకొని అందులోనే కొంచెం చింతపండు పులుసు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసి ఆ తర్వాత వెల్లుల్లి, సాల్ట్ వేసి మనం వేపు పెట్టుకున్న నల్లేరు ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా ఇది మళ్ళీ తాలింపు పెట్టాల్సిన అవసరం ఉండదు.